ఈరోజు మనం చెప్పుకోయే బిజినెస్ సంవత్సరం అంతా డిమాండ్ ఉండే బిజినెస్. ప్రతి ఇంటిలోనూ రోజు వాడేదే. దీన్ని మన లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ. మనకు అస్తమానం ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది స్క్రబ్బర్ మేకింగ్ బిజినెస్. ఇది ఎలా చేయాలి ఏంటి అంటే రా మెటీరియల్స్ దీనికి కావాలి. ప్రొడక్షన్ ఎలాగా, మార్కెటింగ్ ఎలాగా, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తా. స్క్రబ్బర్స్ మనకి హోల్సేల్లో కొనుక్కోవాలి. ఒక్కో స్క్రబ్బర్ పీసు మనకు సుమారు ₹1.5-2 వరకు పడుతుంది. దాని మీద మనం ప్యాకింగ్ కవర్ల మీద మన బ్రాండ్ పేరు వేసి సీలింగ్ కవర్లు సీన్ చేసి మిషన్లు కావాలి కదా. దానికోసం స్క్రబ్బర్ ప్యాడ్స్ హోల్సేల్లో ఇండియా మార్ట్లో ఇంకా ఆన్లైన్లో చాలా వెబ్సైట్లో దొరుకుతాయి. ఈ కవర్లు కూడా మనకు హోల్సేల్లో చిన్న కవర్ 40 పైసల వరకు పడుతుంది. సీలింగ్ మెషిన్ మనకు సుమారు ₹800 అవుతుంది. సీలింగ్ మెషిన్ కూడా మనకి indiamart.comలో దొరుకుతుంది. మనకు బాగా లార్జ్ స్కేల్లో బిజినెస్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ సీలింగ్ మిషన్ ఉంటుంది. అది సుమారు 20,000 వరకు ఉంటుంది. కానీ మనం అంత తొందరపడి పెద్ద మిషన్ల వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం మార్కెట్లో ఎంత సప్లై చేయగలమో, మార్కెటింగ్ ఎలా ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి కొనుక్కోవాలి. ముందుగా మనం మాన్యువల్ మిషన్ కొనుక్కుంటే బెటర్. ₹800 దాన్ని కొనేసుకోవాలి. ఎలా సేల్స్ చేయగలుగుతామో చూద్దాం. అప్పుడు అవసరమైతే ఆ తర్వాత డిమాండ్ దాని మీద ఆటోమేటిక్ సీలింగ్ మెషిన్ అవి కొనుక్కోవచ్చు. ప్రొడక్షన్ సేల్ చూసుకోవాలి కదా. ముందుగా మనం ఈ హోల్సేల్లో కొనుక్కున్న స్క్రబ్బర్స్ని మనకి ఏ సైజులో కావాలి, ఏ సైజులో కట్ చేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా దానికి సరిపడే కవరు, దాని మీద మన బ్రాండ్ నేమ్ ఉండేలాగా ప్రింట్ చేయించుకుని ఆ కవర్లో ఫిక్స్ చేసి మనం సీలింగ్ మిషన్తో పెట్టి సీల్ అయిపోతాయి. పెట్టేటప్పుడు కరెక్ట్గా సీలింగ్ అందంగా చేయాలి. లేదంటే నలిగిపోయేటప్పుడు పెడితే కస్టమర్కి చూడటానికి అందంగా ఉండదు కాబట్టి కొనడానికి వెనకాడతారు. సో మీరు ప్యాకింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా వచ్చేసి ప్యాక్ చేసినవి 2-3 స్క్రబ్బర్లు కలిపి ఒకే కవర్లో పెడితే కాంబో ప్యాక్ కింద కూడా అమ్మేయచ్చు, లేదా సింగిల్గా కూడా అమ్మచ్చు. కాంబో ప్యాక్ అయితే ఎక్కువగా ఉంటారు. మీరు ప్యాకింగ్ అంతా వీడియోలో మనం యూట్యూబ్లో చాలా వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఎంత నీట్గా ప్యాక్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. మాన్యువల్ మిషన్ మనం ఎలా చేస్తే అలా ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ సీలింగ్ మెషిన్ మాత్రం మనకు బాగా విపరీతమైన ఆర్డర్స్ వచ్చినప్పటికీ కొనుక్కోండి. లేదంటే దానిలో ప్రొడక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అన్నీ మీరే సేల్ చేయగలరు అనుకున్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా కొనుక్కోండి. మనం ముందు నుంచి చెప్పుకున్నట్టు పీస్ మనకి హోల్సేల్లో ₹1.5-2 పడుతుంది. ప్యాకింగ్ ఒక 50 పైసలు, మార్కెటింగ్ ఒక 50 పైసలు వేసుకున్నా మనకి టోటల్ ఖర్చు ₹3 అవుతుంది. మనం దాన్ని చాలా జాగ్రత్తగా హోల్సేల్లో ఒక ₹5 లేదా ₹4 అమ్ముకుంటే రూపాయి తక్కువ మార్జిన్ అయినా కూడా ఎక్కువ మనం అమ్మగలగాలి. అంటే డైలీ ఒక 1000 స్క్రబ్బర్లు అమ్మేలాగా మంచిగా మార్కెటింగ్ అది చేసుకుంటే ఈజీగా రోజుకి మనకి 1000 లేదా 2000 మిగులుతుంది. సో మనం జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుని హోల్సేల్ షాప్స్కి, రిటైల్ షాప్స్కి బాగా తిరిగి మార్కెటింగ్ చేసుకుంటే ఒక 20 నెలలో 20 రోజులు జాగ్రత్తగా పని చేసుకోవటం, మిగతా 10 రోజులు మార్కెటింగ్ మీద దృష్టి పెట్టడం, శాంపుల్ పీసెస్ ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటే కనుక మన షాపులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి క్వాలిటీ మనం అందించగలిగితే మంచి ఆర్డర్లు వస్తాయి. సో తిరిగి మార్కెటింగ్ ఎంత బాగా చేసుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడేటువంటి బిజినెస్.